ఓం గణేష శారదా గురుభ్యో నమః. నేటి అలంకార విశేషం ఏంటంటే అమ్మవారికి విజయవాడలో కాత్యాయని దేవిగా అలంకారం చేస్తారు. ఇవన్నీనండి దుర్గాదేవి యొక్క అలంకార విశేషాలేనండి. ఇది ప్రత్యేకంగా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రాక్షస సంహారం చేసినప్పుడు ఒక్కొక్క పేరుతో ఆ అమ్మవారు పిలవటం వల్ల ఇన్ని. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడండి, శ్రీ మహావిష్ణువుకు మరి 10 అవతారాలు లేవా? మరి ఆయా రాక్షసులు సంహరించినప్పుడు ఆయా అవతారం ఎత్తాడు. అలాగే అమ్మవారికి కూడా ఈ 9 రోజులు 9 అవతారాలు ఉన్నాయండి. అయితే ఏంటంటే వాటిని భక్తులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంగా అమ్మవారిని అలంకరించి, అన్నపూర్ణాదేవి అన్నప్పుడు ఏమిటనమాట చేతిలో గరిట అది పెట్టి అదొక అలంకారము. ఇవన్నీ కూడా దుర్గాదేవి యొక్క అలంకారాలుగా మనం భావించాలి. అంతర్గతంగా ఆవిడ దుర్గే తప్ప వేరే భావం లేదు. ఇటువంటి కాత్యాయని దేవి కూడా ఏమిటనమాట దుర్గాదేవి యొక్క అలంకారము. దురితాప నివారిణి కాత్యాయని దుర్గాదేవత అంటారు మూలమంత్రంలో. అందువలన అటువంటి ఆ దేవిని ఆరాధించడం మంచిది. ముఖ్యంగా వివాహం కాని వాడికి కాత్యాయని ఆరాధిస్తే త్వరలో సంబంధం కుదురుతుందని, వివాహం జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఆవిడ గురించి ధ్యానం చేసేటప్పుడు ఈ విధంగా పెద్దవాళ్ళు ఋషులు వర్ణించారు. సింహస్థ శశిశేఖర మరకత ప్రఖ్యై చతుర్భిర్భుజై అంటారు. ఆవిడకి 4 చేతులు ఉంటాయి. సింహస్థ సింహవాహనం ఉంటుందండి ఆ కాత్యాయని మాతకి. శశిశేఖర చంద్రకళని తన యొక్క తల మీద అలంకారంగా ధరించింది. శంఖచక్ర ధను శరాంశ దధతి. ఈవిడ 4 చేతులు ఉన్నాయి కదండి. 4 చేతుల్లో శంఖాన్ని చక్రాన్ని శ్రీ మహావిష్ణువే కాదండి ఈవిడ కూడా ధరిస్తుంది. శంఖాన్ని చక్రాన్ని ధనుస్సును బాణాలని వీటిని 4 చేతులు. ఎందుకంటే యుద్ధానికి ఇది రాక్షస సంహారం కోసం ఎత్తిన అవతారం ఇది. నేత్రై స్త్రిభిస్తోభిత. ఇది పెద్ద విశేషం అండి. ఇలా ఉంటే చాలా భయంకరంగా ఉండదు, పిల్లలు కూడా భయపడతారండి. కానీ శివుడికే కాదు 3 కళ్ళు, అమ్మవారికి కూడా 3 కళ్ళు ఉన్నాయి. చాలా చోట్ల వర్ణిస్తుంటారండి కవులు. త్రిభి నేత్రై త్రిభి త్రినేత్రము 3 కళ్ళు ఉంటాయండి. ఏమిటి ఆ 3 కళ్ళు అన్నట్లయితే సూర్యుడు చంద్రుడు అగ్ని. ఇది అమ్మవారి యొక్క త్రినేత్రాలుగా భావిస్తుంటారు. ముఖ్యంగా కాత్యాయని వర్ణంలో ఈ త్రినేత్రాలు చెప్పటం జరిగిందండి. అయ్యా ఆముక్తాంగదహార విశాలహారం ధరించింది. కంకణ రణత్ కాంచరణ నూపురాహ శబ్దం చేసే నూపురాలు ధరించిన తల్లి దుర్గా దుర్గతిహారిణి భవతునో రత్నోల్ల సత్కుండల. మంచి కుండలాలు ధరించిన ఆ తల్లిని మనందరం కూడా ధ్యానిద్దాము. స్వస్తి.